ఆస్థా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇతిహాస సందేశాలు కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. సనాతన ధర్మంలో మనకున్నటువంటి రెండు అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఇతిహాసాలు రామాయణం, మహాభారతం. ఈ రెండు కూడాను మనకి ఎన్నో విధాలైనటువంటి సిద్ధాంతాలను, ఆదర్శాలను, నీతి నియమాలను మన ముందు ఉంచి వాటిని ఏ విధంగా పాటించాలో తెలియచేస్తుంది. పాటించినందువలన మనలో కలిగినటువంటి ఔన్నత్యం, అదేవిధంగా పాటించకపోవటం వలన మనకు కలిగేటువంటి అనర్థాలు రెండింటినీ కూడా మనకి తెలియచేసేటువంటిది ఈ ఇతిహాసాలు. రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి అంటాడు, అయ్యా ఇందులో సీత ఉన్నది అన్నాడు. మీరు ఒక గ్రంథాన్ని ఎవరికన్నా బహూకరించేటప్పుడు అందులో ప్రధానమైనటువంటి విషయం చెప్పాలి అని అంటే, ఒక రామాయణాన్ని ఎవరికన్నా బహూకరించారనుకోండి, అందులో సీత ఉన్నది అని చెప్తాం, రాముడి గురించి ప్రత్యేకంగా చెప్పరండి. అదేవిధంగా ఒక మహాభారత గ్రంథాన్ని ఎవరికన్నా ఇస్తే ఇందులో కృష్ణుడు ఉన్నాడండి అని చెప్తారు. ఎందుకు అంటే మనకి జీవితాన్ని లౌక్యంగా ఎలా గడపాలి అనే విషయాన్ని తెలియచేసినటువంటి వాడు శ్రీకృష్ణుడు. మహాభారతం అంతా కూడాను ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ కథా ప్రసంగాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సీతాదేవిని అర్థం చేసుకోవాలి అంటే నీలో అసూయ ఉండకూడదు అంటాడు వాల్మీకి మహర్షి. ఎందుకో తెలుసా? స్త్రీకి సహజ సిద్ధమైనటువంటి గుణం అసూయ అనేది. చాలామంది స్త్రీలు అనుకుంటారు, సీతమ్మలాగా ఎవరుంటారు, ఏదో అదొక కల్పితమైన పాత్ర అని చెప్పి. సీతాదేవి యొక్క పాత్ర కల్పితమైనటువంటిది కాదు, వాస్తవమైనటువంటి ఆమె. తన భర్త కోసము, తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసము సర్వస్వాన్ని త్యజించినటువంటి మహనీయురాలు ఆమె. సీతాదేవి గనక తలుచుకోనుంటే రావణాసురుడి సంహారం ఎప్పుడో జరిగిపోయి ఉండేదండి. దానికి ఇంత పెద్ద తతంగం అవసరంలే. రాముడు రావలసిన అవసరం లేదు, హనుమంతుడు రావలసిన అవసరం లేదు. ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఆయన ఆ వానరులని, తర్వాత ఎలుగుబంట్లని, వీళ్ళని వాళ్ళని అందరినీ వేసుకొని వచ్చి రావాల్సిన పని లేదు. తాను తలచుకుంటే ఒక్క క్షణంలో రావణాసురుని బూడిద చేయగలిగినటువంటి పరాక్రమం ఆమెకుంది. అయినా చెయ్యలేదు ఆమె. అన్ని రోజుల పాటు, అన్ని నెలల పాటు ఆ రావణాసురుడి చెరలో అలాగనే మగ్గి పడి ఉన్నది ఆమె. ఎందుకని? కారణమేమిటి అనంటే, అక్కడ రాముడి ద్వారా ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితం ఎలా ఉండాలి అని ప్రజలకు తెలియచేపటం ముఖ్యమైన విషయం. కనుక ఆ విషయాన్ని హైలైట్ చేయడం కోసం ఈ గమ్మును కూర్చున్నది తప్పితే, సీతాదేవి దగ్గర రావణాసురుణ్ణి నాశనం చేసేటువంటి శక్తి లేక కాదు. ఒక ఎడమ చేత్తో ఆ శివధనస్సుని అలా నెట్టేసినటువంటి ఆమె. ఏ శివధనస్సునైతే 200 మంది గొప్ప వీరులుగా నెట్టుకొని రావటానికి సాహసించలేరో అలాంటి శివధనస్సుని ఎడం చేత్తో అట్లా నెట్టేసి బంతి తీసుకొని వచ్చిన ఘనురాలు. కానీ సీతాదేవి ఆ విధంగా ఎందుకున్నది అనంటే, కేవలం రాముని యొక్క ఆదర్శం ప్రపంచానికి కనపడాలి అనే ఉద్దేశం.